సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రమోషన్లు అనేవి ఒక పెద్ద ఛాలెంజింగ్ గా మారాయి. ఒకప్పుడు సినిమా బాగుంటే చాలు అనుకునేవారు. కానీ ఇప్పుడు జనం దాకా ఆ విషయం తీసుకెళ్లడం కోసం కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ఈ క్రమంలో కొంతమంది మేకర్స్ అవసరానికి మించి హడావిడి చేస్తూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలని చూస్తూ ఉన్నారు. కానీ నేటి తరం ఆడియన్స్ చాలా స్మార్ట్. ఏది కంటెంట్ కోసం చేస్తున్న ప్రమోషన్, ఏది కేవలం హైప్ కోసం చేస్తున్న మాయా అనేది వాళ్ళు ఈజీగా పసిగట్టేస్తూ ఉన్నారు. కేవలం సోషల్ మీడియాలో వచ్చే పాజిటివ్ కమెంట్లను చూసి మోసపోయే రోజులు ఇప్పుడైతే అస్సలు లేవు. మరోవైపు ప్రమోషన్లు అస్సలు చేయకపోవడం కూడా సినిమాలకి శాపంగా మారుతుంది. కథలో దమ్ముండి నటీనటులు బాగా చేసినా సరే సరైన పబ్లిసిటీ లేక చాలా సినిమాలు థియేటర్లలో వెలవెలబోతూ ఉన్నాయి. ఆ సినిమాలు థియేటర్ల నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఓటీటీలోనో లేదా టీవీలోనో చూసి అప్పుడు ప్రేక్షకులు సోషల్ మీడియాలో బాధపడుతూ ఉంటారు. ఇంత మంచి సినిమాను ప్రమోట్ చేయడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారని, ముందే తెలుసుంటే థియేటర్లోనే చూసేవాళ్ళమని కమెంట్స్ చేయడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. ప్రమోషన్లకు భయపడి వెనుకడుగు వేయడం వల్ల ఒక మంచి సినిమా జనాలకు రీచ్ కాకుండా పోతుంది. ప్రమోషన్ల కోసం ఖర్చు చేసే విషయంలో మేకర్స్ ఇప్పుడు రెండు కోణాల్లో ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. కేవలం ఫేక్ రివ్యూల మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల లాంగ్ రన్ లో ఎటువంటి ఉపయోగం ఉండదు. ఆ హడావిడి చూసి సినిమాకి వచ్చిన ఆడియన్స్ థియేటర్లో డిసప్పాయింట్ అయితే దాని ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. అందుకే మేకర్స్ తాము చేసే ప్రమోషన్లు సినిమాలోని అసలైన సోల్ ని టచ్ చేసేలా ఉండేలా చూసుకోవాలి. అనవసరమైన ఆర్భాటాల కంటే జెన్యూన్ గా సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం మీద ఫోకస్ చేయాలి. కొత్త వాళ్ళు లేదా చిన్న బడ్జెట్ సినిమాలు చేసే వాళ్లకు ఈ ప్రమోషన్లు అనేవి ఒక కత్తి మీద సాము లాంటివి. స్టార్ కాస్ట్ లేనప్పుడు సినిమా మీద అటెన్షన్ రావాలంటే ఖచ్చితంగా ఏదో ఒక వెరైటీ పబ్లిసిటీ స్టంట్ చేయాల్సి వస్తుంది. అయితే అది లిమిట్ లో ఉన్నంత వరకు బాగుంటుంది. కానీ ప్రతి సినిమాను మాస్టర్ పీస్ అని ముందే ఫిక్స్ చేసేయడం వల్ల ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి చివరకు సినిమాకి నష్టం జరుగుతుంది. ఇలాంటి బ్యాలెన్స్ తప్పినప్పుడు ఎంత గొప్ప కంటెంట్ ఉన్నా కూడా ప్రేక్షకులు దాన్ని అంగీకరించడం కష్టమైపోతుంది. నిజానికి ఆడియన్స్ సినిమా చూసి ఇచ్చే రివ్యూకి ఉన్న వాల్యూ ఏ ప్రమోషన్ కి ఉండదు. థియేటర్ నుండి వచ్చిన ఒక సామాన్యుడు ఇచ్చే ఫీడ్బ్యాక్ మిగతా 100 మందిని థియేటర్ కి రప్పించగలదు. మేకర్స్ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుని జెన్యూన్ మౌత్ టాక్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సోషల్ మీడియాలో కనిపించే లైక్లు, షేర్లు సినిమాలను హిట్ చేయలేవు. సినిమా కథలో ఆడియన్స్ ని కట్టిపడేసే మ్యాజిక్ ఉంటే ఆటోమేటిక్ గా అదే టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది.